Good morning, students. Welcome to online classes, ABN and PRR College of Science, Department of Physics. This is B. Sachinana. We are in the 6th semester. Today I am going to discuss about cluster paper 8C. You know that in our physics cluster there are 3 papers, namely 8th A, 8th B and 8th C. ఓకే అండి. సో మనకి ఫిజిక్స్ క్లస్టర్లో టోటల్గా 3 పేపర్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ద థర్డ్ పేపర్. ఆల్రెడీ ఫస్ట్ పేపర్ మీకు స్టార్ట్ చేశారు, క్లస్టర్ పేపర్. సో దిస్ ఈజ్ థర్డ్ పేపర్. ద టైటిల్ ఈజ్ ఎనర్జీ స్టోరేజ్ డివైజెస్. సో క్లస్టర్ పేపర్ 3 ఉంటాయి, అందులో థర్డ్ పేపర్ ఇది. ఓకేనా. దాని టైటిల్ ఏంటంటే ఎనర్జీ స్టోరేజ్ డివైజెస్. ఈరోజు దీనికి సంబంధించిన సిలబస్ అండ్ ఇంట్రడక్షన్ టాపిక్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలా ఈ ఎనర్జీ స్టోరేజ్ డివైజెస్ అనే పేపర్లో సిలబస్ ఏంటి, ఎన్ని యూనిట్స్ ఉంటాయి ఒకసారి చూద్దాం ఒకసారి. సో దిస్ ఈజ్ యూనిట్ 1 గురించి మాట్లాడతాను ఈరోజు క్లాస్లో, అండ్ లెక్చర్ నెంబర్ 1. ఈరోజు మాట్లాడే టాపిక్స్ ఏంటంటే సిలబస్ గురించి, అండ్ సిలబస్ చూపిస్తాను, అండ్ ఇంట్రడక్షన్ టాపిక్ ఒకటి డిస్కస్ చేద్దాం. ఓకేనండి. సో కమింగ్ టు ద సిలబస్. సో ఓవరాల్గా ఇందులో 5 యూనిట్స్ ఉంటాయండి. ఒక్కొక్క యూనిట్లో ఒక్కొక్క చాప్టర్ ఉంటుంది. ఓవరాల్గా 5 యూనిట్స్, ఒక్కొక్క యూనిట్లో ఒక్కొక్క చాప్టర్ ఉంటుంది. సో చాప్టర్ వైజ్ టైటిల్స్ అక్కడ చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఫస్ట్ చాప్టర్ టైటిల్ ఏంటంటే ఎనర్జీ స్టోరేజ్. సో ఇందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. నీడ్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్, డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్, ఫ్లైవీల్ స్టోరేజ్ అంటే ఏంటి, ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజ్ అంటే ఏంటి. సో ఈ ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజ్లోకి కెపాసిటర్స్, ఎలక్ట్రోమాగ్నెట్స్ అనేవి వస్తాయి. ఓకేనండి. నెక్స్ట్ కెమికల్ ఎనర్జీ స్టోరేజ్. ఈ కెమికల్ ఎనర్జీ స్టోరేజ్లో ఈ టాపిక్స్ అన్నీ ఉంటాయి. ఏంటివి, థర్మోకెమికల్, ఫోటోకెమికల్, పడుతుంది. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా ఫస్ట్ చాప్టర్లో ఉంటాయి. ఫస్ట్ చాప్టర్ టైటిల్ ఏంటంటే ఎనర్జీ స్టోరేజ్. అండ్ సెకండ్ యూనిట్లో చాప్టర్ పేరు ఏంటంటే ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్. సో ఈ చాప్టర్ అంతా కూడా కంప్లీట్గా బ్యాటరీస్ గురించి అండి. అసలు బ్యాటరీస్ ఎన్ని రకాలు, యాక్చువల్గా అయితే ప్రైమరీ, సెకండరీ అని 2 కైండ్స్ ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి. సో ప్రైమరీ అంటే కనుక నాన్ రీఛార్జబుల్, సెకండరీ బ్యాటరీస్ అంటే కనుక రీఛార్జబుల్ బ్యాటరీస్ అంటాం. సో ప్రైమరీ బ్యాటరీస్ అనేది మనం ఎక్కడ ఉపయోగిస్తూ ఉంటామంటే మనం వాల్ క్లాక్స్లో ఉపయోగించే బ్యాటరీ ప్రైమరీ బ్యాటరీ అంటాం. బికాజ్ దట్ ఈజ్ నాన్ రీఛార్జబుల్. ఎందుకంటే దాని ఛార్జింగ్ కెపాసిటీ అయిన తర్వాత దాన్ని మనం యూజ్ చేయడం కష్టం. ఇంకా అదే రీఛార్జబుల్ బ్యాటరీస్ అనుకోండి, మన మొబైల్స్లో ఉపయోగించే బ్యాటరీ ఉంచండి, మన సెల్ ఫోన్స్లో ఉన్న బ్యాటరీస్ని ఏంటంటే రీఛార్జబుల్ బ్యాటరీస్ అంటాం. అవి ఏంటంటే సెకండరీ బ్యాటరీస్. సో ఈ బ్యాటరీస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ప్రైమరీ ఏంటంటే, సెకండరీ ఏంటంటే, అలా ఎన్ని రకాల బ్యాటరీస్ ఉన్నాయి. లిథియం బ్యాటరీస్ అని ఉన్నాయి, సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ అని ఉన్నాయి, మోల్టన్ సాల్వెంట్ బ్యాటరీస్ అని ఉన్నాయి, లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఉన్నాయి, నికెల్ క్యాడ్మియం ఉన్నాయి. సో ఇవన్నీ వీటన్నిటి గురించి కూడా ఈ సెకండ్ చాప్టర్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనండి. రోల్ ఆఫ్ కార్బన్ నానో ట్యూబ్స్ ఇన్ ఎలక్ట్రోడ్స్లో కార్బన్ నానో ట్యూబ్స్ యొక్క రోల్ ఏంటి, ఈ టాపిక్స్ అన్ని కూడా ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకుంటాము. అండ్ థర్డ్ యూనిట్కి వచ్చేసి చాప్టర్ టైటిల్ ఏంటంటే మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్. మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అంటే ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్, ఏ విధంగా ఉంటుంది, ఏ రకమైన డివైజెస్ ఉన్నాయి. అటువంటి డివైజెస్ అంటే ఎలక్ట్రికల్ ఫామ్లో కానీ మ్యాగ్నెటిక్ ఫామ్లో కానీ ఎనర్జీ స్టోరేజ్ చేసుకునే డివైజెస్ ఏమి. అవి ఏంటంటే ఎస్ఎంఈఎస్ అంటే మీనింగ్ ఏంటంటే సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. అండ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోరేజ్ చేసుకునేది ఏంటంటే కెపాసిటర్ ఒకటి అండ్ బ్యాటరీ ఒకటి. సిస్టంలో మ్యాగ్నెటిక్ ఎనర్జీ రూపంలో ఎనర్జీ స్టోరేజ్ ఉంటుంది. ఓకే, వాటి గురించి ఆ చాప్టర్లోకి వెళ్ళేసరికి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ కెపాసిటర్ అండ్ బ్యాటరీకి మధ్య సిమిలారిటీస్ ఏంటి, డిస్సిమిలారిటీస్ ఏంటి, అంటే కంపారిజన్ అండ్ అప్లికేషన్స్, వాటిని ఎక్కడ ఉపయోగిస్తారు, అండ్ సూపర్ కెపాసిటర్ అంటే ఏంటి. సో ఇవన్నీ కూడా ఈ థర్డ్ యూనిట్లో డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఫోర్త్ యూనిట్ కంప్లీట్ న్యూ టాపిక్ ఫ్యూయల్ సెల్. ఫ్యూయల్ సెల్ అంటే ఇది కూడా ఒక కెమికల్ డివైజే. కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మార్చే డివైస్. ఇది కూడా ఎనర్జీ స్టోరేజ్ డివైస్ కింద ఉపయోగిస్తారు. అప్పుడు వస్తున్న హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పి కొత్త వెహికల్స్ వస్తున్నాయండి, హెచ్ఈవీస్ అని. సో వీటిని ఉపయోగిస్తుంటారు ఫ్యూయల్ సెల్స్ని. అసలు ఫ్యూయల్ సెల్ అంటే ఏంటి, ఫ్యూయల్ సెల్కి బ్యాటరీకి డిఫరెన్స్ ఏంటి, అండ్ ఫ్యూయల్ సెల్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, అసలు ఫ్యూయల్ సెల్ ప్రిన్సిపల్ ఏంటి. సో
సెకండ్ యూనిట్లో బ్యాటరీ యొక్క ప్రిన్సిపల్ ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడుకుంటాం, కన్స్ట్రక్షన్ ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడుకుంటాం. ఇక్కడ ఫ్యూయల్ సెల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఫ్యూయల్ సెల్ గురించి ఇది 4th యూనిట్లో ఉంటాయండి. అండ్ ఫిఫ్త్ యూనిట్ కూడా 4th యూనిట్కి రిలవెంటే. అసలు ఎన్ని రకాల ఫ్యూయల్ సెల్స్ ఉన్నాయి. సో 4th యూనిట్లో అసలు ఫ్యూయల్ సెల్ అంటే ఏంటి, దాన్ని ఎక్కడ ఉపయోగిస్తారు, దాని ప్రిన్సిపల్ ఏంటి, దాని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, దాని ఎఫిషియన్సీ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా మాట్లాడుకున్న తర్వాత అసలు ఎన్ని రకాల ఫ్యూయల్ సెల్స్ ఉన్నాయి, వాటి వర్కింగ్ ఎలా ఉంటుంది, వాటిలో జరిగే కెమికల్ రియాక్షన్ ఏంటి, కెమికల్ రియాక్షన్ ద్వారా ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, వీటన్నిటి గురించి కూడా 5th యూనిట్లో మాట్లాడుకుంటాం. ఓకేనండి. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ సిలబస్. టోటల్గా 5 యూనిట్స్ ఉంటాయండి ఈ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, ఎనర్జీ స్టోరేజ్ డివైజెస్ అనే పేపర్లో. సో దిస్ ఈజ్ క్లస్టర్ పేపర్ 8C. ఓకేనండి. సో నౌ కమింగ్ టు ద ఇంట్రడక్షన్ టాపిక్. సో ఇంట్రడక్షన్లో ఫస్ట్ యూనిట్లో నీడ్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్ లైక్ మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఇళ్లలో ఉపయోగించే ఇన్వర్టర్స్ ఉన్నాయి కదా, ఇన్వర్టర్కి ఒక బ్యాటరీ కనెక్ట్ ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే ఏసీ సప్లై ఆఫ్ అవుతుందో మన ఇన్వర్టర్ బ్యాటరీ నుంచి సప్లై మన హోమ్కి వస్తుంది. అంటే మనకి బయట నుంచి వస్తున్న సప్లై కనుక ఆగిపోతే కనుక మనకి బ్యాటరీ ఉండడం వల్ల అందులో బయట నుంచి వచ్చిన సప్లై స్టోరేజ్ అయ్యి బయట నుంచి వచ్చిన సప్లై ఆగిపోయిన తర్వాత మనకి స్టోరేజ్ అయిన ఎనర్జీ ఉపయోగపడుతుంది. సో అది మనకి తెలిసిన విషయం. కాబట్టి ఎనర్జీ స్టోరేజ్ అవసరం ఏంటి, నీడ్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్. టుడేస్ టాపిక్ ఈజ్ అసలు ఎనర్జీ స్టోరేజ్ అవసరం ఏంటి. ఓకేనండి. నీడ్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్ ఫస్ట్ టాపిక్. సో దీని గురించి థియరిటికల్ పాయింట్స్ ఉంటాయి. సో నీడ్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్ మెయిన్ టైటిల్ ఇక్కడ చూడండి. పాయింట్ వైజ్ వీ నీడ్ ఏ సెక్యూర్ రిలయబుల్ ఎలక్ట్రిసిటీ సప్లై 24 hours a డే. మనం ఎప్పుడు కూడా అనుకుంటాం ఎలక్ట్రికల్ ఎనర్జీ సప్లై మనకి రోజంతా ఉంటే బాగుండని చెప్పి, ఎటువంటి డిస్రప్షన్ లేకుండా, ఎటువంటి పవర్ కటింగ్ లేకుండా ఉండాలని కోరుకుంటాం. ఓకేనా. సెక్యూర్ అండ్ రిలయబుల్. సెక్యూర్ అంటే సురక్షితమైన, రిలయబుల్ అంటే మీనింగ్ ఏంటంటే నమ్మదగిన ఎలక్ట్రికల్ సప్లై 24 గంటలు కావాలని కోరుకుంటాం. సో అలా కోరుకున్నంత మాత్రాన మనకి అది 24 hours మనకి సప్లై ఇవ్వలేరు. మనకి గ్రిడ్ నుంచి, ఎలక్ట్రికల్ గ్రిడ్ నుంచి మనకి గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ మనకి సప్లై ఇవ్వలేరు. బట్ మనం ఆ సప్లైని మనం కంటిన్యూ చేసుకోవాలంటే కనుక మనం ఏం చేయాలంటే బయట నుంచి వస్తున్న సప్లైని మనం యూజ్ చేసుకుంటేనే కొంత సప్లైని స్టోర్ చేసుకోవాలి. అలా స్టోర్ చేసుకునే డివైజెస్ ఏంటంటే బ్యాటరీస్ అనేవి ఉన్నాయి. మనకు తెలిసిన వెరీ ఫెమిలియర్ డివైస్ ఏంటంటే బ్యాటరీ అండ్ కెపాసిటర్ కూడా స్టోర్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యూయల్ సెల్. ఈ 3 కూడా మెయిన్ డివైజెస్ అన్నమాట. ఎనర్జీని స్టోర్ చేసే డివైజెస్ ఏంటంటే బ్యాటరీస్ ఒకటి, కెపాసిటర్ ఒకటి, ఫ్యూయల్ సెల్ ఒకటి. ఈ 3 కూడా మెయిన్ డివైజెస్. కాబట్టి ఇన్వర్టర్కి అటాచ్ అయి ఉన్నది ఏంటంటే బ్యాటరీ ఉంటుంది. దాని పర్పస్ ఏంటో కూడా మనకు ఆల్రెడీ తెలుసు. ఏంటంటే బయట నుంచి వస్తున్న ఎనర్జీని స్టోర్ చేస్తుంది. అది ఎప్పుడైతే బయట నుంచి వస్తున్న ఎనర్జీ కట్ ఆఫ్ అవుతుందో మనకి బ్యాటరీ నుంచి వచ్చిన ఎనర్జీ యూజ్ అవుతుంది, బ్యాటరీలో ఉన్న ఎనర్జీ యూజ్ అవుతుంది. ఓకేనండి. సో వీ ఆల్సో నీడ్ టు మేక్ మోర్ యూజ్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ సచ్ యాజ్ సోలార్ అండ్ విండ్ టు రెడ్యూస్ అవర్ రిలయన్స్ ఆన్ నాన్ రెన్యూవబుల్ ఫాసిల్ ఫ్యూయల్స్ సచ్ యాజ్ ఆయిల్ అండ్ గ్యాస్. ఓకే, ఈ పాయింట్ చూడండి ఒకసారి. రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. రెన్యూబుల్ ఎనర్జీ అంటే పునరుత్పత్తి అయ్యేవి. అంటే మనం వాటిని ఉపయోగించుకున్న తర్వాత కూడా వాటి అవైలబిలిటీ మనకు ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోల్ని తీసుకున్నాం అనుకోండి. సో కోల్ని మనం గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే మైనింగ్ చేసి కోల్ని బయటకు తీసి దాన్ని మండించేస్తారు. సమ్ క్వాంటిటీ ఆఫ్ కోల్ బయటకు తీస్తారు. క్వాంటిటీ ఆఫ్ కోల్ బయటకు తీసి దాన్ని మండించేస్తే కనుక ఆ కోల్ క్వాంటిటీ అక్కడితో అయిపోయినట్టే కదా. ఓకేనండి. మళ్ళీ దాన్ని అంతే క్వాంటిటీ కావాలంటే మరలా మైనింగ్ చేయాలి. అంటే అలా మైనింగ్ చేసుకుంటూ వెళ్తాను కానీ ఆ కోల్ రాదు. మండించినప్పుడల్లా కూడా ఆ కోల్ అనేది కన్జ్యూమ్ అయిపోతుంది. కానీ ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అంటే మీనింగ్ ఏంటంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సోలార్ ఎనర్జీ. మీరు సోలార్ ఎనర్జీని ఉపయోగించుకుని ఎలక్ట్రిసిటీ జనరేషన్ కనుక చేస్తుంటే కనుక దానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ అదే కదా. ప్రస్తుతం మనకి ఫ్యూచర్లో కూడా రన్ అయ్యే టెక్నాలజీ అదే. ఏంటంటే సోలార్ ప్యానల్స్ నుంచి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడం. సో ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటే కనుక మనం ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి తయారైన ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అవ్వడం తగ్గుతుంది. ఓకేనండి. ఈ సోలార్ ఎనర్జీ అంటే సన్ నుంచి వచ్చే ఎనర్జీని ఉపయోగించుకుంటాం. మనం ఈరోజు సన్ నుంచి వచ్చే ఎనర్జీని ఉపయోగించుకున్నప్పుడు సన్ నుంచి వచ్చిన ఎనర్జీని ఉపయోగించుకుంటే అది అయిపోదు కదా. నెక్స్ట్ డే మరలా దొరుకుతుంది సన్ నుంచి వచ్చే ఎనర్జీ. అంటే సోలార్ రేడియేషన్ మరలా అవైలబుల్గా ఉంటుంది. ఆ నెక్స్ట్ డే కూడా సోలార్ రేడియేషన్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే విండ్.
విండ్స్ కంపల్సరీగా. కానీ కోల్ అలా కాదు, వన్స్ మైనింగ్ చేసి తీసేస్తుంటే కనుక ఆ ఎర్త్ లోపల ఎంతైతే కోల్ ఉందో అంత మాత్రం అవైలబుల్గా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇంకా షార్టేజ్ లెక్క వస్తుంది ఇంకా. ఓకేనండి. ఈ కోల్, ఆయిల్, పెట్రోల్ వీటిని మండించి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాం కదా, వీటిని ఏమంటాం అంటే నాన్ రెన్యూబుల్ అంటాం. అంటే మరలా పునరుత్పత్తి ఒకవేళ అవి కావాలంటే కనుక చాలా సంవత్సరాలు పడతాయి. మరలా మనం కొన్ని వేల టన్నుల కోల్ని బయటకు తీసేసిన తర్వాత అంతే వేల టన్నుల కోల్ తయారవ్వాలంటే, బొగ్గు తయారవ్వాలంటే కానీ కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. చాలా చాలా టైం పడుతుంది. అంత టైము బట్టి అప్పుడు తయారవుతుంది కోల్. ఎందుకంటే మొత్తం చెట్లు, జంతువులు అన్నీ కూడా చనిపోయిన తర్వాత, బర్రీడ్ అయిన తర్వాత అవన్నీ కూడా ఆ ప్రాసెస్ జరిగి కోల్ కింద మారాలంటే కనుక చాలా టైం పడుతుంది. కానీ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అలా కాదు. ఈరోజు ఉపయోగించిన సరే రేపు కంపల్సరీగా మరలా వచ్చే ఛాన్స్ ఉంది. రేపు కాకపోతే నెక్స్ట్ డే, నెక్స్ట్ కదా నెక్స్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉండే సోర్సెస్ అంటే మనం యూజ్ చేసినా సరే మరలా అవైలబుల్గా ఉండే సోర్సెస్ ఏమిటంటే రెన్యూబుల్ అనే సోర్సెస్ ఉంటాం. మనం వన్స్ యూజ్ చేసిన తర్వాత మరలా వాటి యొక్క అవైలబిలిటీ మనకి తగ్గిపోతే, షార్టేజ్ అయిపోతే కనుక వాటిని నాన్ రెన్యూబుల్ అంటాం. ఈ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏంటంటే ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి తయారైన సోర్సెస్ ఏంటవి, కోల్ కానీ, ఆయిల్ కానీ, పెట్రోల్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఫాజిల్ ఫ్యూయల్స్ ద్వారా తయారైన సోర్సెస్. అవి వాటిని ఏమంటే నాన్ రెన్యూబుల్ అంటాం. ఓకే, పునరుత్పత్తి అవ్వవు, నాన్ రెన్యూబుల్. సో రెన్యూబుల్ అంటే మీనింగ్ ఏంటంటే పునరుత్పత్తి అవుతాయి. అవి ఏంటంటే సోలారు, విండ్, హైడ్రో ఇవన్నీ కూడా మనకి పునరుత్పత్తి అయ్యి. ఓకే, సముద్రపు అలల నుంచి కూడా ఎనర్జీ తయారు చేస్తారు. ఓకే, అది కూడా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. గాలి నుంచి ఎనర్జీ తయారు చేస్తారు అంటే విండ్, అది కూడా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. అండ్ సన్ నుంచి తగ్గించుకుని రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద డిపెండెన్స్ పెంచుకోవాలనే పాయింట్ మీనింగ్ ఇది. రిలయన్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే నమ్మకం, అంటే డిపెండెన్సీ. సో టు రెడ్యూస్ అవర్ రిలయన్స్ ఆన్ నాన్ రెన్యూబుల్ ఫాజిల్ ఫ్యూయల్స్ సచ్ యాజ్ ఆయిల్ అండ్ గ్యాస్. ఓకేనండి. ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్స్ తగ్గించుకుని వేడి మీద పెంచుకోవాలంటున్నారు, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని పెంచుకోవాలంటున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సన్ నుంచి వచ్చే ఎనర్జీ అన్ని రోజులు ఒకే విధంగా ఉండదు. అండ్ విండ్ అనేది ప్రతిరోజు వీస్తుందని గ్యారంటీ లేదు. ఓకేనండి. ఎందుకంటే సన్ రేడియేషను సమ్మర్లో ఒకలాగా ఉంటుంది, వింటర్ సీజన్లో ఒకలాగా ఉంటుంది, ఆటమ్ సీజన్లో ఒకలాగా ఉంటుంది. సో ఒకే రకమైన ఇంటెన్సిటీతో సన్ నుంచి రేడియేషన్ రావాలంటే కష్టం. కానీ సమ్మర్లో సన్ నుంచి వచ్చే హై ఇంటెన్సిటీ రేడియేషన్ ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేషన్, సోలార్ ప్యానల్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేషన్ జరిగిన తర్వాత ఆ ఎలక్ట్రిసిటీని ఒక స్టోరేజ్ డివైస్లో పెట్టుకుంటే కనుక మనకి సన్ నుంచి రేడియేషన్ లేనప్పుడు ఆ స్టోరేజ్ డివైస్లోని ఎనర్జీని ఉపయోగించుకోవచ్చు మనం. కాబట్టి సన్ నుంచి వచ్చే రేడియేషన్ ప్రతిరోజు ఒకేలా ఉండదు. సో ఒకరోజు క్లౌడీగా ఉంటుంది, ఒకరోజు షైనీగా ఉంటుంది, వాట్ ఎవర్ మేబీ డిఫరెంట్ క్లైమేట్ కండిషన్స్ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఒక ఎనర్జీ స్టోరేజ్ డివైస్ ఉంటే కనుక హై ఇంటెన్సిటీ రేడియేషన్ వచ్చినప్పుడు ఎక్కువ పవర్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఆ జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీని మనం స్టోర్ చేసుకుంటే కనుక మనకి షార్టేజ్ టైంలో ఆ స్టోర్ చేసుకునే ఎనర్జీని మనం యూజ్ చేసుకోవచ్చు. అలా స్టోర్ చేసుకోవాలంటే కనుక ఎనర్జీ స్టోరేజ్ డివైజెస్ ఉండాలి. కాబట్టి మనకి ఎనర్జీ స్టోరేజ్ అనేది అవసరం ఉంది. ఆ ఎనర్జీ స్టోరేజ్ డివైజెస్ ఏంటో చెప్పాను మీకు. ఏంటివి? బ్యాటరీస్ ఒకటి, ఫ్యూయల్ సెల్స్ ఒకటి, కెపాసిటర్స్ ఒకటి. సో మనం ఎక్కువ ఉపయోగించేది బ్యాటరీస్ కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మాట్లాడితే అయితే మనకి క్లౌడీగా ఉంటుందో అప్పుడు ఆ క్లౌడీ టైంలో ఈ స్టోరేజ్ అనే ఎనర్జీ మనకు ఉపయోగపడుతుంది. సో దాని ద్వారా ఇంకొక ప్రయోజనం ఏంటంటే మనకి వస్తున్న ఏసీ సప్లై ఉంది కదా, దానికి మనం పవర్ బిల్ కడతాం, ఎలక్ట్రిసిటీ బిల్ కడతాం. సో ఆ బిల్ ఆ ఎనర్జీ కన్సంప్షన్ కూడా తగ్గుతుంది. మనం ఎక్కువ సోలార్ మీద డిపెండ్ అయితే కనుక ఈ ఫాజిల్ ఫ్యూల్స్ని తయారైన ఎనర్జీ మీద డిపెండెన్స్ కూడా తగ్గుతుంది. ఆటోమేటిక్గా మన పవర్ బిల్ కన్జంప్షన్ అనేది పవర్ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది, బయట నుంచి వచ్చే పవర్ కన్జంప్షన్. కాబట్టి బిల్ రూపంలో ఆ అమౌంట్ కూడా తగ్గుతుంది మనకి. ఓకేనండి. సో థర్డ్ పాయింట్ చూడండి ఒకసారి. బట్ ఇట్స్ నాట్ సో ఈజీ టు జస్ట్ స్విచ్ ఓవర్ టు యూజింగ్ సోలార్ అండ్ విండ్ ఫర్ ఆల్ అవర్ ఎనర్జీ నీడ్స్. ఓకే, ఈ సోలార్ విండ్ మీద డిపెండ్ అవడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకనంటే ద క్లౌడ్స్ పాస్ ద సన్ అండ్ విండ్ గస్ట్ ఫాస్ట్ అండ్ స్లో. ఓకే,
ఎందుకంటే సన్ కంటిన్యూస్గా రేడియేషన్ రిలీజ్ చేయాలని గ్యారెంటీ లేదు. సో సన్కి ముందు నుంచి క్లౌడ్స్ పాస్ అయితే కనుక ఇంటెన్సిటీ తగ్గిపోతుంటుంది. అంటే ఆటమ్ సీజన్ అంటే క్లౌడ్స్ అనేవి కనుక పాస్ అవుతుంటే కనుక సన్లైట్ ఒకే ఇంటెన్సిటీ రాదు. అండ్ విండ్ అనేది గస్ట్ అంటే వీయడం. గస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే వీయడం, గాలి వీస్తుంది. గస్ట్ ఫాస్ట్ అండ్ స్లో, ఒకసారి ఫాస్ట్గా విండ్ వస్తుంది, ఒకసారి స్లోగా వస్తుంది. విండ్ టర్బైన్స్ అని ఉంటాయి. ఆ విండ్ టర్బైన్స్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాయి. దేన్ని ఉపయోగించుకుని అంటే విండ్ని ఉపయోగించుకుని. సో విండ్ కంటిన్యూస్గా ఒకే విధంగా ఉంటే కనుక ఆ టర్బైన్ తిరిగి ఎలక్ట్రిసిటీ జనరేషన్ జరుగుతుంది. సో విండ్ టర్బైన్స్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఎలా జరుగుతుంది అనేది ఫర్దర్ టాపిక్స్లో మాట్లాడుకుందాం. అది క్లస్టర్ పేపర్ సెకండ్ పేపర్లో ఉంటుంది, 8th Bలో ఉంటాయి వాటి గురించి డిస్కషన్ అంతా కూడా. ఓకేనండి. ఇప్పుడు విండ్ అనేది ర్యాండమ్గా వేస్తున్నాం, అంటే ఒకసారి స్లోగా ఒకసారి ఫాస్ట్గా గస్ట్ అవుతుంటే కనుక విండ్ టర్బైన్ అనేది ఆల్టర్ అయిపోతుంటుంది, ఒకే స్పీడ్తో తిరగదు. ఒకే స్పీడ్తో తిరగకపోతే కనుక ఒకే రకమైన ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేట్ అవుతుంది విండ్ టర్బైన్. ఎలక్ట్రిసిటీని మనకు కావాల్సినంత ఉపయోగించుకుని ఎక్సెస్ అమౌంట్ని ఏం చేయాలని స్టోర్ చేయాలి. కాబట్టి మనకి ఎనర్జీ స్టోరేజ్ నీడ్ అనేది ఉంది. ఓకేనండి. ద సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లం. ఓకే, ఇలాగా సన్ అన్ని రోజులు ఒకే విధంగా ఉండకపోవడం, విండ్ అన్ని రోజుల్లో ఒకే విధంగా వీయకుండా గస్ట్ అవ్వకుండా ఉండడం. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే మనం కంటిన్యూస్గా సన్ రేడియేషన్ని కంటిన్యూస్గా ఉపయోగించి ప్రతిరోజు ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేయడం కష్టం. సో ఎప్పుడైతే ఎక్కువ గాలి వీస్తుందో, ఎప్పుడైతే ఎక్కువ ఎండగా వస్తుందో అప్పుడు జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీని మనకు కావాల్సినంత ఉపయోగించుకుని రిమైనింగ్ అంటే ఎక్సెస్ ఇంకా జనరేట్ అవుతుంది. అంత ఎనర్జీ వస్తున్నప్పుడు సన్ నుంచి అంత ఎనర్జీ వస్తున్నప్పుడు ఎక్కువ ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ ఎక్కువ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఏంటంటే కంపల్సరీగా మనం స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకుంటే కనుక ఎనర్జీ స్టోరేజ్, దానికి సొల్యూషన్ ఏంటంటే ఎనర్జీ స్టోరేజ్ ఒకటే. బై స్టోరింగ్ ద ఎనర్జీ జనరేటెడ్ ఫ్రమ్ సోలార్ అండ్ విండ్ పవర్ ఇన్ రిలయబుల్ పవర్ఫుల్ బ్యాటరీస్. ఓకే, ఈ సన్ నుంచి జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీని, అదే సన్ రేడియేషన్ నుంచి జనరేట్ చేసిన ఎలక్ట్రిసిటీని, విండ్ నుంచి జనరేట్ చేసిన ఎలక్ట్రిసిటీని ఒక సెక్యూర్డ్, రిలయబుల్, స్ట్రాంగ్ బ్యాటరీస్లో, పవర్ఫుల్ బ్యాటరీస్లో స్టోర్ చేస్తే కనుక మనకి అవి ఎప్పుడన్నా పీక్ డిమాండ్ అంటే మనకి బయట నుంచి పవర్ సప్లై కనుక ఆగిపోతే, లేదా క్లౌడీ టైంలో సన్ నుంచి రేడియేషన్ మనకి రాకపోతే కనుక ఆ టైంలో మనకి ఉపయోగపడతాయి. ఈ స్టోరేజ్ చేసుకునే ఎనర్జీ ఉపయోగపడుతుందని మీనింగ్. ఓకేనండి. ఎనర్జీ స్టోరేజ్ ఫర్ ద ఎలక్ట్రిసిటీ గ్రిడ్. ఎలక్ట్రిసిటీ గ్రిడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ పక్కన పిక్చర్లో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ ఏ అని ఉంది కదా, జనరేషన్ అంటే పవర్ ప్లాంట్లో పవర్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ త్రూ వైర్స్ ట్రాన్స్ఫార్మర్కి రీచ్ అవుతుంది. ట్రాన్స్ఫార్మర్ నుంచి ట్రాన్స్మిషన్ లైన్స్కి రీచ్ అవుతుంది. త్రూ వైర్స్ మరలా డిస్ట్రిబ్యూషన్ పైన, అది కూడా సబ్స్టేషన్. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్స్టేషన్స్ ఉంటాయి, 1 or more ఉంటాయి కంపల్సరీగా. ఆ సబ్స్టేషన్స్ ఏం చేస్తాయంటే డిఫరెంట్ ఏరియాస్కి పవర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. సో త్రూ పవర్ లైన్స్, త్రూ కేబుల్స్, అంటే కేబుల్స్ ద్వారా పవర్ లైన్స్ ద్వారా ఏంటంటే హోమ్స్కి కానీ కమర్షియల్ పర్పస్ కానీ పాస్ చేస్తుంటాయి. ఇక్కడ పవర్ స్టేషన్లో జనరేట్ అయిన పవర్ అంటే కంటిన్యూస్గా పవర్ జనరేట్ అవుతుంది అనుకోండి, కంటిన్యూస్గా ఈ వైర్స్ ద్వారా పవర్ అనేది పాస్ చేస్తూ ఉండాలి. కానీ ఇక్కడ మనకి సరిపడా పవర్ వచ్చింది, మనకి ఇంకా సరిపడా పవర్ అంటే ఈ రోజుకి సరిపడా పవర్ అన్ని డివైస్లు తిరుగుతున్నాయి, ఫ్యాన్ కానీ, లైట్ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ అండ్ ఎయిర్ కండిషన్ అన్నీ పనిచేస్తున్నాయి, సరిపడా పవర్ వస్తుంది. కానీ అక్కడ పవర్ ప్లాంట్లో ఇంకా పవర్ జనరేట్ అవుతూనే ఉంది, కంటిన్యూస్గా పవర్ జనరేట్ అవుతుంది. మరి ఈ ఎక్సెస్ పవర్ మనకు అవసరం లేదు, ఆ పవర్ మనకు సరిపోతుంది పవర్, కానీ అది ఇంకా ఎక్కువ జనరేట్ చేసేస్తుంది. ఆ ఎక్కువ జనరేట్ చేస్తున్న పవర్ని మరి ఏం చేయాలంటే ఆ ఎక్కువ జనరేట్ చేస్తున్న పవర్ని కంపల్సరీగా నెక్స్ట్ ఎప్పుడైతే మనకి డిమాండ్ ఉంటుందో అప్పుడు యూజ్ చేసుకోవాలన్నప్పుడు ఈ ఎక్సెస్ ఆఫ్ పవర్ని మనం స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ గ్రిడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి త్రూ వైర్స్ మనకి పవర్ సప్లై జరుగుతుంది కదా, ఈ పిక్చర్ అంతటిని కూడా ఏమంటే గ్రిడ్ అంట. ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి మొత్తం కమర్షియల్ ఫెసిలిటీ వరకు ఉన్న మొత్తం ఈ ఇమేజ్ని ఏమంటే గ్రిడ్ అంటాం. గ్రిడ్ అంటే మీనింగ్ ఏంటంటే సమ్ బాక్స్ టైప్ అంటాం. ఎందుకంటే త్రూ ప్యారలల్ వైర్స్ ద్వారా పవర్ సప్లై పాస్ అవడం, నెట్వర్క్ కేబుల్స్ ద్వారా సమ్ ఎనర్జీ పాస్ అవడం ఏమంటే గ్రిడ్ అంటాం. ఓకేనండి. ఇక్కడ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ నుంచి టవర్ నుంచి సబ్స్టేషన్ నుంచి మరలా సబ్స్టేషన్ నుంచి మరలా హోమ్ నుంచి కమర్షియల్ ఫెసిలిటీకి, ఇలాగా త్రూ కేబుల్స్ సమ్ ప్యారలల్ వైర్స్ ద్వారా
ఈ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది. ఈ నెట్వర్క్, ఇది ఒక నెట్వర్క్ అనమాట. జనరేషన్ పాయింట్ కాకుండా ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి కమర్షియల్ ఫెసిలిటీ వరకు ఉన్న దాని అంతటిని ఏంటంటే గ్రిడ్ అంటాం. ఓకేనండి. సో ఇక్కడ ఎనర్జీ స్టోరేజ్ ఫర్ ద ఎలక్ట్రిసిటీ గ్రిడ్. ఎలక్ట్రిసిటీ గ్రిడ్కి ఎనర్జీ స్టోరేజ్ అవసరం ఉందా లేదా ఒకసారి చూద్దాం. The variability of solar and wind power makes it hard for electricity providers to integrate them into the electricity grid. ఓకే, సోలార్ అండ్ విండ్ పవర్ అంటే ఇక్కడ కంప్లీట్గా సోలార్ విండ్ బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను. అండ్ అది కాకుండా ఫాజిల్ ఫ్యూయల్స్ని జనరేట్ చేసిన ఎలక్ట్రిసిటీ బేస్ చేసుకుని కూడా మాట్లాడవచ్చు. అలా కూడా మాట్లాడుకోవచ్చు. జస్ట్ మీకు అవగాహన అవ్వడం కోసం సోలార్ విండ్ బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను. ద వేరియబిలిటీ ఆఫ్ సోలార్ అండ్ విండ్ పవర్ అంటే సోలార్ నుంచి విండ్ నుంచి తయారవుతున్న పవర్ అనేది అన్ని రోజులు ఒకే విధంగా ఉండదు, ఒకే రకమైన పవర్ జనరేట్ అవ్వదు. అంటే ఒకరోజు ఎక్కువ ఎండ కాసినప్పుడు ఎక్కువ పవర్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకరోజు తక్కువ ఎండ కాస్తే కనుక ఆ రోజున ఇంటెన్సిటీ బేస్ చేసుకుని పవర్ జనరేట్ అవుతుంది. అదేవిధంగా ఒకరోజు ఎక్కువ విండ్ గస్ట్ అవుతుంటే కనుక ఎక్కువ పవర్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకరోజు తక్కువ విండ్ గస్ట్ అవుతుంటే కనుక ఆ రోజు దానికి తగ్గ పవర్ జనరేట్ అవుతుంది. అలాగా వేరియబిలిటీ ఉంటుంది. విండ్ కానీ సోలార్ కానీ వేరియబిలిటీ ఉంటుంది. మరి ఇలా వేరీ అవుతున్నప్పుడు మనకి ప్రతిరోజు ఒకే రకమైన పవర్ కావాలి. ఇప్పుడు 2 ఫ్యాన్స్ తిరగాలి, 2 లైట్స్ ఆన్ అవ్వాలి, ఒక రెఫ్రిజిరేటర్ రన్ అవ్వాలి. ఇలాగ అనుకుంటే కనుక మనకి సోలారు విండ్ నుంచి ప్రతిరోజు కూడా వాటికి సరిపడే కెపాసిటీ ఆఫ్ పవర్ రాకపోవచ్చు. దేర్ మే బీ చేంజెస్ ఇన్ క్లైమేట్ కండిషన్స్. ఎందుకంటే సోలార్ రేడియేషన్ ఒకే విధంగా ఉంటుందని గ్యారంటీ లేదు, విండ్ అనేది ఒకే విధంగా వీస్తుందని గ్యారంటీ. వాటి నుంచి జనరేట్ అయిన పవర్ ప్రతిరోజు కూడా మనకి సరిపడా వస్తుందని గ్యారంటీ లేదు. కాబట్టి వాటి నుంచి జనరేట్ అయిన పవర్ని అది తక్కువ జనరేట్ అవ్వచ్చు లేదా ఎక్కువ జనరేట్ అవ్వచ్చు. సోలార్ నుంచి మనం జనరేట్ చేసిన పవర్ని, ప్రొడ్యూస్ చేసిన పవర్ని అది ఏం చేయాలంటే ఒక ఎనర్జీ స్టోరేజ్ డివైస్లో స్టోర్ చేసి ఎప్పుడైతే మనకి కంప్లీట్గా స్టోర్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేయడం మొదలు పెడుతుంది. అది కంప్లీట్గా ఛార్జ్ అయిన తర్వాత డిశ్చార్జ్ అవ్వడం మొదలు పెడుతుంది. ఆ డిశ్చార్జింగ్ ఎలా జరుగుతుందంటే ఒకే రకంగా అంటే కంటిన్యూస్గా ఒకే స్థాయిలో తిరుగుతుంటుంది. కాబట్టి మనకి ఎన్నైతే డివైజులు వర్క్ చేయాలనుకున్నా అన్ని డివైజులు వర్క్ అవుతాయి అందులో ఛార్జ్ ఉన్నంతసేపు కూడా. అలా కాకుండా సోలార్ నుంచి వచ్చే ఎనర్జీని డైరెక్ట్గా మనం యూజ్ చేసుకుంటాం అనుకోండి. ఓకే, ఈరోజు ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది, సన్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది, కానీ సన్ రేడియేషన్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఓకే పవర్ మన అన్ని డివైజులకి పవర్ సప్లై జరుగుతుంది. నెక్స్ట్ డే క్లౌడీగా ఉండొచ్చు, క్లౌడీగా ఉన్నప్పుడు సన్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల జనరేట్ ఎలక్ట్రిసిటీ మన హోమ్లో ఉన్న అన్ని డివైజులకి సరిపోదు. సో అటువంటిప్పుడు ఏం చేయాలంటే మనం బయట నుంచి వస్తున్న ఏసీ సప్లైని అంటే కమర్షియల్ గ్రిడ్ నుంచి మనకు ప్రభుత్వం వారు ఇస్తున్న గ్రిడ్ సప్లై ఉంది కదా, ఎలక్ట్రిసిటీ సప్లై, దాన్ని ఉపయోగించుకుంటాం. దాన్ని ఉపయోగించుకుని ఈ సోలార్ విండ్ నుంచి జనరేట్ అయిన ఎనర్జీని స్టోర్ చేసుకుంటాం. ఒక బ్యాటరీలో స్టోర్ చేసుకుని ఎప్పుడైతే మనకి కమర్షియల్ గ్రిడ్ నుంచి వచ్చిన పవర్ సప్లై ఎప్పుడైతే ఆగుతుందో దీన్ని ఉపయోగించుకుంటాం. ఏదైనా సరే కమర్షియల్ గ్రిడ్ నుంచి వచ్చిన సప్లైని కానీ సోలార్ కానీ విండ్ కానీ నుంచి జనరేట్ అయిన సప్లైని కానీ మనం కంటిన్యూస్గా అన్ని రోజులు ఒకే విధంగా ఉపయోగించడం కష్టం. కాబట్టి వాటి నుంచి వచ్చిన ఎనర్జీని ఒక డివైస్లో స్టోర్ చేసుకుని అప్పుడు మనం కంటిన్యూస్గా ఉపయోగించుకుంటే కనుక బాగుంటుంది. అంటే ఎనర్జీ స్టోరేజ్ అనేది అవసరం ఉంది అని చెప్తుంది. ఓకేనా. కాబట్టి ఈ విండ్ సోలార్ నుంచి తయారైన ఎలక్ట్రిసిటీని గ్రిడ్కి ఇంటిగ్రేట్ చేయడం కష్టం అవుతుంది. అంటే డైరెక్ట్గా వాటి నుంచి తయారైన ఎనర్జీని గ్రిడ్కి కలిపి గ్రిడ్ నుంచి మనకిచ్చి, ఎందుకంటే గ్రిడ్కి కలిపారంటే కనుక మనకి సరిపడే ఎనర్జీ వాళ్ళు ఇవ్వాలి. గ్రిడ్ నుంచి మనకి ఇస్తున్నారంటే కనుక మనకి సరిపడే ఎనర్జీ వాళ్ళు ఇవ్వాలి. కానీ సోలార్ విండ్ ప్రతిరోజు ఒకే విధంగా ఉండవు కాబట్టి వాళ్ళు గ్రిడ్కి ఆ సోలార్ ఎనర్జీని, సోలార్ నుంచి జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీని, విండ్ నుంచి జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీని ఇంటిగ్రేట్ చేయడం కష్టం, అంటే దానికి అటాచ్ చేయడం కష్టం. సో అటువంటి పరిస్థితిలో గ్రిడ్స్ నీడ్ టు బి రిలయబుల్ అండ్ పాయింట్ ఏంటంటే దానికి ఉండవలసిన క్యాపబిలిటీ ఏంటంటే కంపల్సరీగా రిలయబుల్ అండ్ స్టేబుల్ పవర్ సప్లైని ఇవ్వాలి మనకి. ఇప్పుడు సబ్స్టేషన్ ఉంది, ఆ సబ్స్టేషన్ నుంచి మనకి వచ్చే పవర్ సప్లై రిలయబుల్గా అండ్ స్టేబుల్గా ఉండాలి. స్టేబుల్ అంటే మీనింగ్ ఏంటంటే పవర్ ఫ్లక్చుయేషన్స్ లేకుండా, అప్ అండ్ డౌన్స్ లేకుండా కంటిన్యూస్గా మనకి ఇవ్వగలగాలి. రిలయబుల్ అంటే నమ్మకం వేస్తుంది, మనకి పవర్ సప్లై వస్తుంది, డివైస్ తిరుగుతుందని నమ్మకం ఉండాలి. అలా ఉండాలి. అండ్ కంటిన్యూస్గా డిమాండ్ని సప్లైని బ్యాలెన్స్ చేయాలి. అంటే పవర్ స్టేషన్ నుంచి వస్తున్న గ్రిడ్కి వస్తున్న సప్లై కానీ, గ్రిడ్ నుంచి మనం తీసుకుంటున్న సప్లైని ఏమంటాం, డిమాండ్ అంటాం. గ్రిడ్ నుంచి మనకి సబ్స్టేషన్ నుంచి మనకు వచ్చేదాన్ని డిమాండ్ అంటాం. పవర్ ప్లాంట్ నుంచి సబ్స్టేషన్కి వచ్చేది ఏంటంటే సప్లై. ఆ సప్లై డిమాండ్ బ్యాలెన్స్ అవ్వాలంటే
ఇక్కడ సప్లైకి డిమాండ్కి మధ్య ఇంబ్యాలెన్స్ కనుక అయితే కనుక సప్లై పెరిగిపోయి డిమాండ్ తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు ప్రాబ్లమే. ఆ ఎక్కువ సప్లై అంతా కూడా వేస్ట్ అయిపోయినట్టే. అలా కాకుండా సప్లై తగ్గిపోయి డిమాండ్ పెరిగిపోయినా సరే అది ప్రాబ్లమే. అక్కడ సప్లై లేదు అసలు, మనకి ఇక్కడ ప్రజలకు ఇవ్వాల్సిన పవర్ ఎక్కువ ఉంది, ఎక్కువ పవర్ ఇవ్వాల్సిన నెసెసిటీ ఉంది, అప్పుడు కూడా ప్రాబ్లమే. సో ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని సప్లైని డిమాండ్ని బ్యాలెన్స్ చేయాలంటే కనుక ఒక స్టోరేజ్ డివైసెస్ ఉన్నాయనుకోండి, ఎక్కువ సప్లై వస్తున్నప్పుడు డిమాండ్ ఎంత అవసరమో అంత ఇచ్చేసి రిమైనింగ్ ఏంటంటే దాన్ని స్టోర్ చేయాలి. అది సోలార్ నుంచి తయారైన ఎనర్జీ అవ్వచ్చు, లేదా ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి తయారైన ఎనర్జీ అవ్వచ్చు, ఏదైనా సరే కంపల్సరీగా మనకి ఎనర్జీ స్టోరేజ్ అని ఉండాలి. ఓకేనండి. కాబట్టి ఇన్స్టాలింగ్ బ్యాంక్స్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్ బ్యాటరీస్ ఇంటూ ద ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్ మీన్స్ దట్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడర్ కెన్ ఈజీలీ యాడ్ ఇన్ విండ్ అండ్ సోలార్ ఎనర్జీ. కాబట్టి ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ గ్రిడ్కి నెంబర్ ఆఫ్ స్టోరేజ్ బ్యాటరీస్ని ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తారో ఎలక్ట్రిసిటీ గ్రిడ్లో, సబ్స్టేషన్లో ఎప్పుడైతే వాళ్ళు అక్కడ పెట్టుకుంటారో, అంటే ఫాజిల్ ఫ్యూల్స్ని తయారైన ఎనర్జీని కూడా, ఎక్సెస్ ఎనర్జీని కూడా ఆ బ్యాటరీలో స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకుంటే కనుక ఏమవుతుందంటే పీక్ డిమాండ్ అప్పుడు, అంటే సప్లై తక్కువ ఉంది డిమాండ్ ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో ఆ స్టోర్ చేసుకున్న ఎనర్జీని ప్రజలకు సప్లై చేయొచ్చు. సో ఇది మనం ఓవరాల్గా మాట్లాడుకోగానే ఇండివిజువల్గా మాట్లాడుకోవచ్చు, ఒక హోమ్ని బేస్ చేసుకుని మాట్లాడినా సరే మనకు అర్థమవుతుంది. ఓకేనా. ఇన్వర్టర్ బ్యాటరీస్ విషయం. ఓకే. సో ద బ్యాటరీ స్టోర్ ద రెన్యూబుల్ ఎనర్జీ అండ్ వెన్ ఇట్స్ నీడెడ్ they can quickly release the energy into the grid. Okay, this makes the power supply smoother and more predictable. సో బ్యాటరీస్ ఏం చేస్తాయంటే రెన్యూబుల్ ఎనర్జీని స్టోర్ చేస్తాయి, సన్ నుంచి వచ్చే ఎనర్జీని స్టోర్ చేసి, సన్ నుంచి జనరేట్ అయిన ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేసి, అంటే ఇక్కడ డైరెక్ట్గా రెన్యూబుల్ ఎనర్జీ అనేస్తున్నాం. దాని మీనింగ్ ఏంటంటే సన్ నుంచి కానీ విండ్ నుంచి కానీ తయారైన ఎలక్ట్రికల్ ఎనర్జీ, దాన్ని ఏం చేస్తాయంటే తయారైన ఎలక్ట్రికల్ ఎనర్జీని బ్యాటరీలు స్టోర్ చేసి మనకి ఎప్పుడైతే ఎనర్జీ అవసరమో వెన్ ఇట్స్ నీడెడ్ దే కెన్ క్విక్లీ రిలీజ్ ద ఎనర్జీ ఇంటూ ది గ్రిడ్. మనకి ఎప్పుడైతే అవసరం అవుతాయో అప్పుడు ఆ బ్యాటరీ నుంచి గ్రిడ్ తీసుకుంటుంది. గ్రిడ్ అంటే చూపించాను కదా మీకు. సో దిస్ ఈజ్ ద పవర్ లైన్స్ త్రూ కేబుల్స్ ద్వారా పవర్ అనేది పంపించడం ఏమంటే గ్రిడ్ అంటాం. సబ్స్టేషన్ నుంచి సబ్స్టేషన్కి, సబ్స్టేషన్ మళ్ళీ హోమ్కి, ఇది అంతటినే ఏమంటే గ్రిడ్ అంటాం. ఇది ఒక స్ట్రక్చర్ అనమాట ఇది. ఓకేనా. కాబట్టి అవి ఏం చేస్తాయంటే బ్యాటరీ స్టోర్ చేసుకున్నవి ఎప్పుడైతే డిమాండ్ ఉందో అప్పుడు వెంటనే గ్రిడ్కి ఇస్తాయి. గ్రిడ్ ఏం చేస్తుందంటే మనకి పవర్ ఇంటరప్షన్ లేకుండా ఎనర్జీని మనకి హోమ్కి కానీ కమర్షియల్ పర్పస్ కానీ ఇస్తూ ఉంటాయి. కాబట్టి స్మూత్ అండ్ మోర్ ప్రెడిక్టబుల్ ఎనర్జీ సప్లై విల్ ప్రొవైడ్ బై ద ఎనర్జీ ప్రొవైడర్స్ బై ఇన్స్టాలింగ్ ఎనర్జీ స్టోరేజ్ బ్యాటరీస్. ఓకేనండి. సో ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద బ్యాటరీస్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ పీక్ డిమాండ్. ఓకే, పీక్ డిమాండ్లో ఉపయోగపడుతుంది అంటున్నారు. వెన్ మోర్ ఎలక్ట్రిసిటీ ఈజ్ రిక్వైర్డ్, ఎప్పుడైతే ఎక్కువ ఎలక్ట్రిసిటీ కావాలో, పీక్ డిమాండ్ ఎక్కువ ఉంది, ఎలక్ట్రిసిటీ సప్లై. దీనివల్ల ఏంటంటే బ్యాటరీలో కనుక ఎక్సెస్ ఆఫ్ సప్లైని స్టోర్ చేస్తే కనుక గ్రిడ్ కూడా ఓవర్లోడ్ అవ్వదు. పవర్ ప్లాంట్ నుంచి వస్తున్న పవర్ సప్లైని కంటిన్యూస్ గ్రిడ్కి వస్తుంటే కనుక దాని దగ్గర ఉన్న కెపాసిటీ కన్నా ఎక్కువ సప్లై వచ్చేస్తుంది అన్నమాట. స్టోర్ చేసుకునే కెపాసిటీ కన్నా ఎక్కువ సప్లై వచ్చేస్తుంటే కనుక అది ఏమవుతుందంటే గ్రిడ్ అనేది ఓవర్లోడ్ అయిపోతుంది. ఓవర్లోడ్ అయిపోతే కనుక పాడైపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ ఎక్సెస్ ఆఫ్ ఎనర్జీని, పవర్ ప్లాంట్ నుంచి వచ్చిన ఎక్సెస్ ఆఫ్ ఎనర్జీని బ్యాటరీలో స్టోర్ చేస్తే కనుక ఆ గ్రిడ్ కూడా పాడవకుండా ఉంటుంది. మనకి ఆ పీక్ డిమాండ్ ఉన్నప్పుడు ఆ స్టోర్ అయిన ఎనర్జీ కూడా మనకు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనండి. సో దిస్ ఇస్ ద గ్రిడ్. అండ్ నెక్స్ట్ ఇప్పటివరకు నేను మాట్లాడుకుంది ఏంటంటే గ్రిడ్ గురించి. అంటే ఎలక్ట్రిసిటీ గ్రిడ్ అంటే మన సిటీస్లో కానీ టౌన్స్లో కానీ సబ్స్టేషన్స్ ఉంటాయి కదా. ఈ సబ్స్టేషన్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని ఏరియాస్లో పవర్ లైన్స్, అంటే పవర్ ప్లాంట్ నుంచి సబ్స్టేషన్కి వచ్చిన తర్వాత సబ్స్టేషన్ నుంచి కొన్ని ఏరియాస్కి పవర్ లైన్స్ ఇవ్వలేరు. ఎందుకంటే కొంతమంది కొండ ప్రాంతాల్లో ఉంటారు, ఏజెన్సీ ప్రాంతాలు ఉంటారు, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ సప్లై అనేది జరగడం కష్టం. త్రూ కేబుల్స్, త్రూ వైర్స్ ద్వారా టవర్స్ని కన్స్ట్రక్ట్ చేసి టవర్స్ ద్వారా వాళ్ళకి ఇవ్వడం కష్టం అవుతుంది. మనకైతే మనం సిటీస్లో ఉంటున్నాం కాబట్టి పవర్ లైన్స్ ద్వారా మనకి ఇచ్చేస్తున్నారు మనకి. కానీ అలా కాకుండా ఆఫ్ ద గ్రిడ్, అంటే గ్రిడ్ అవైలబిలిటీ లేని వాళ్ళకి ఎనర్జీ స్టోరేజ్ ఆఫ్ ద గ్రిడ్ అవైలబిలిటీ లేని వాళ్ళు ఏం చేయాలంటే డైరెక్ట్గా సోలార్ ప్యానల్స్ని కానీ విండ్ టర్బైన్స్ కానీ ఉపయోగించుకుని ఎలక్ట్రిసిటీ జనరేషన్ మెథడ్స్ని డెవలప్ చేసుకునే వాళ్ళు. సో ఎక్సెస్ ఆఫ్ ఎనర్జీ జనరేట్ అయితే కనుక వాటిని బ్యాటరీలో స్టోర్ చేసుకుని పీక్ డిమాండ్ ఉన్నప్పుడు ఆ స్టోరేజ్ ఎనర్జీని ఉపయోగించుకోవాలి. కాబట్టి ఆఫ్ ద గ్రిడ్ వాళ్ళకు కూడా ఎనర్జీ స్టోరేజ్ అవసరం ఉంది. గ్రిడ్ అవైలబిలిటీ ఉన్న వాళ్ళకి కూడా ఎనర్జీ స్టోరేజ్ అవసరం ఉంది. సో గ్రిడ్ అవైలబిలిటీ అంటే మీనింగ్ ఏంటంటే
మనం ఊరిలో సబ్స్టేషన్ కనుక ఉంటే కనుక మనకి గ్రిడ్ అవైలబిలిటీ ఉన్నట్టే. గ్రిడ్ అంటే సబ్స్టేషన్ నుంచి ఏమంటారంటే ఆఫ్ ద గ్రిడ్ పీపుల్ అంట. ఆఫ్ అంటే లేని వాళ్ళు. సో ఎనర్జీ స్టోరేజ్ ఆఫ్ ద గ్రిడ్ పీపుల్కి కూడా ఎనర్జీ స్టోరేజ్ అవసరం ఉంది అని మీనింగ్ ఇది. ఓకే, ఫర్ పీపుల్ లివింగ్ ఇన్ ఏరియాస్ దట్ కెనాట్ యాక్సెస్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్ ఆర్ ఫర్ దోస్ హూ వుడ్ ప్రిఫర్ టు బి సెల్ఫ్ సఫిషియంట్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ఈజ్ ద బెస్ట్ వే టు గో. ఎవరైతే ఎలక్ట్రిసిటీ గ్రిడ్కి దూరంగా ఉంటారో అండ్ ఎవరైతే సెల్ఫ్గా ఎనర్జీ జనరేట్ చేసుకుని మనం యూజ్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళకి ఎనర్జీ స్టోరేజ్ అనేది ఈజ్ ద బెస్ట్ వే అని చెప్తున్నారు. ఓకేనండి. సో వాళ్ళు సోలార్ ప్యానల్స్ని ఉపయోగించుకుని ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకుని ఆ రోజు జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకుని ఇన్ కేస్ ఆ రోజు ఎక్సెస్ ఆఫ్ ఎనర్జీ జనరేట్ అయితే కనుక దాన్ని స్టోర్ చేసుకోవడం మంచిది అని చెప్తున్నాను ఇక్కడ. ఓకేనండి. దే కెన్ బి ఈజీలీ కనెక్టెడ్ టు ఫ్రీ స్టాండింగ్ సోలార్ ప్యానల్స్ ఆర్ స్మాల్ విండ్ టర్బైన్స్ టు ప్రొవైడ్ ఏ రిలయబుల్ ఎలక్ట్రిసిటీ సప్లై. ఓకే, వాళ్ళు ఏంటంటే సోలార్ ప్యానల్స్ లేదా స్మాల్ విండ్ టర్బైన్స్ కనెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఎవరి గురించి చెప్తున్నాను అంటే రిమోట్ ఏరియాలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను అంతే. అంటే గ్రిడ్ అవైలబిలిటీ లేని వాళ్ళు, పవర్ స్టేషన్కి దగ్గరగా లేని వాళ్ళు, అటువైపు పవర్ కేబుల్స్ని పంపించడం కష్టంగా ఉన్న ఏరియాలో ఉన్న పీపుల్ గురించి మాట్లాడుతున్నాం ఆఫ్ ద గ్రిడ్ అంటే. సో వాళ్ళు కనుక ఈ సోలార్ ప్యానల్స్ కానీ స్మాల్ విండ్ టర్బైన్స్ కానీ వాళ్ళు అరేంజ్ చేసుకుంటే కనుక వాటి నుంచి జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్సెస్ ఆఫ్ ఎనర్జీ అని జనరేట్ అయితే కనుక దాన్ని స్టోర్ చేసుకోవాలంటే కంపల్సరీగా బ్యాటరీస్ కావాలి. బ్యాటరీస్ ఆర్ సమ్ డివైజెస్. దే కెన్ ఆల్సో బీ యూజ్డ్ విత్ డీజిల్ జనరేటర్స్. సో డీజిల్ జనరేటర్స్ను ఉపయోగించి కూడా వాళ్ళు ఎనర్జీని జనరేట్ చేసుకోవచ్చు. ఎవరికంటే ఆఫ్ ద గ్రిడ్ పీపుల్కి. ఎనర్జీ స్టోరేజ్ ఫర్ రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్. ఈ సోలార్ ప్యానల్స్ గురించి చెప్తున్నాను. సోలార్ ప్యానల్స్ నుంచి తయారైన ఎనర్జీని రూఫ్ టాప్ అంటే పైన అరేంజ్ చేస్తుంటారు ఇంటి పైన. సో వాటి నుంచి జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీ ఆ రోజుకి సరిపడా వచ్చిన దానికన్నా ఎక్సెస్ వస్తే కనుక ఆ ఎక్సెస్ ఆఫ్ ఎనర్జీని స్టోర్ చేసుకోవాలంటే సిటీస్, ఓకే, టౌన్స్ సిటీస్లో ఎక్కువ ఉపయోగిస్తుంటారు రూఫ్ టాప్ అంటే టాప్ ఇంటి పైకప్పులో. ఇఫ్ ఏ హోమ్ ఓనర్ ఇన్స్టాల్స్ దేర్ ఓన్ ఎనర్జీ స్టోరేజ్ దే విల్ బీ ఏబుల్ టు యూజ్ మోర్ ఆఫ్ ద పవర్ జనరేటెడ్ బై దేర్. ఇవి ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తుంటారంటే సిటీస్లోనూ టౌన్స్లోనూ ఉపయోగిస్తుంటారు. బట్ ఇంటి ఓనర్ కనుక ఓన్గా సోలార్ ప్యానల్ కనుక బిగించుకుంటే కనుక సో దాని నుంచి జనరేట్ ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకోక మిగిలిన ఎనర్జీని కనుక స్టోర్ చేసుకుంటే కనుక అతను పీక్ డిమాండ్ టైంలో ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఎనర్జీ స్టోరేజ్ ఫర్ ట్రైన్స్. సో ట్రైన్స్ కూడా అంటే ట్రైన్స్ కంటిన్యూస్గా వెళ్తున్నప్పుడు కంటిన్యూస్గా గ్రిడ్ నుంచి జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీ సప్లైని కంటిన్యూస్గా ఉపయోగించుకుంటూ ఉంటాయి. ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ ఉంటుందో అంటే సప్లై తక్కువ డిమాండ్ ఎక్కువ ఉంటుందో ట్రైన్స్ కూడా పవర్ సప్లై ఇచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. అప్పుడు అంటే ట్రైన్స్ కూడా పవర్ సప్లై గ్రిడ్ నుంచి తీసుకునే ఛాన్స్ తగ్గుతుంది. అటువంటప్పుడు కూడా వీళ్ళకి ఎనర్జీ స్టోరేజ్ ఆల్రెడీ వీళ్ళు ఎనర్జీ స్టోరేజ్ చేసుకుంటే కనుక పీక్ డిమాండ్ అప్పుడు ఆ ఎనర్జీ స్టోరేజ్ చేసుకున్న ఎనర్జీని ఉపయోగించి ట్రైన్స్ రన్ అవ్వచ్చు అని చెప్తున్నారు. సో ఎలక్ట్రిక్ ట్రైన్స్ కెన్ యూజ్ ఎనర్జీ స్టోరేజ్ బ్యాటరీస్ టు రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ దే టేక్ ఫ్రమ్ ద గ్రిడ్. ఓకే, స్టోరేజ్ బ్యాటరీస్ని ఉపయోగిస్తే కనుక వాళ్ళు ఎలక్ట్రిసిటీ గ్రిడ్ నుంచి తీసుకుంటున్న అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని తగ్గించుకోవచ్చు. ఓకేనా. దిస్ మేక్స్ ద ట్రైన్స్ మోర్ ఎనర్జీ ఎఫిషియెంట్. దీనివల్ల ఏమవుతుందంటే ట్రైన్ మోర్ ఎనర్జీ అంటే ఎప్పుడు ఎనర్జీ తన పీక్ పవర్ డిమాండ్ అప్పుడు ఏమవుతుందంటే గ్రిడ్ నుంచి పవర్ సప్లై తీసుకోవాలంటే కనుక ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. సో అటువంటి పరిస్థితుల్లో కూడా ఎనర్జీ స్టోరేజ్ ఉంటే కనుక మనకి ఎనర్జీ స్టోరేజ్ బ్యాటరీస్ కనుక ఉంటే కనుక ఆ బ్యాటరీస్ నుంచి వచ్చిన ఎనర్జీని ఉపయోగించుకొని ట్రైన్స్ స్మూత్గా రన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ట్రైన్స్ కూడా ఎనర్జీ స్టోరేజ్ అనేది అవసరం ఉంది. ఓకేనండి. సో ఈ నెక్స్ట్ స్లైడ్లో ఎన్ని రకాల ఎనర్జీ స్టోరేజ్ డివైజెస్ ఉన్నాయి చూడండి ఒకసారి. బ్యాటరీ. సో లెఫ్ట్ సైడ్ 2 kinds ఆఫ్ బ్యాటరీస్ చూపిస్తున్నాను అక్కడ. సో పైనది ఏంటంటే ఇన్వర్టర్ బ్యాటరీస్ ఇళ్లలో ఉపయోగించేది, కిందది ఏంటంటే ఎలక్ట్రికల్ డివైజెస్లో ఉపయోగించేది. నెక్స్ట్ ఫ్యూయల్ సెల్. ఈ ఫ్యూయల్ సెల్ డివైస్ కింద చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా బ్యాటరీ లాగా ఉంటుంది. ఇది ఎక్కువ ఇందులో ఉపయోగిస్తారంటే హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉపయోగిస్తుంటారు ఫ్యూయల్ సెల్స్ని. నెక్స్ట్ సూపర్ కెపాసిటర్. కెపాసిటర్ ఆర్ సూపర్ కెపాసిటర్ ఇవి కూడా ఎనర్జీ స్టోరేజ్ డివైజెస్. సో ఈ మూడు ఏంటంటే బ్యాటరీ, ఫ్యూయల్ సెల్, సూపర్ కెపాసిటర్స్ ఏంటంటే ఎనర్జీ స్టోరేజ్ డివైజెస్ ఇవి. ఓకేనండి.